హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. మీరు ఏదైనా స్మాల్ క్యాప్ స్టాక్ని కొనబోతున్నారా, లేదా మీ ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయా? అయితే మీ స్మాల్ క్యాప్ స్టాక్స్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ తెస్తాయా లేదా అనేది ఈ టాప్ 5 క్వాలిటీస్ బట్టి మనం డిసైడ్ చేయొచ్చు. సో యూజువల్గా ఎప్పుడైనా సరే ఒక మల్టీ బ్యాగర్ రిటర్న్స్ మనం కావాలి అని అనుకుంటే స్మాల్ క్యాప్ స్టాక్సే ఈజీగా మనకి మిడ్ క్యాప్ లెవెల్కి లార్జ్ క్యాప్ లెవెల్ దాకా పెరిగినప్పుడు ఆబ్వియస్గా అవి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇస్తాయి. యూజువల్గా లార్జ్ క్యాప్ కంపెనీస్ అన్నీ కూడా ఆన్ అన్ యావరేజ్ 15 to 18% మాత్రమే ఇయర్లీ రిటర్న్స్ ఇస్తాయి. బట్ ఒకవేళ మనం మోర్ దెన్ 20% లేదా మోర్ దెన్ 30% CAGR ఎర్న్ చేయాలి అన్నప్పుడు ఆబ్వియస్ గా మన స్టాక్స్ అనేవి స్మాల్ క్యాప్ స్టాక్స్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. అయితే ప్రతి స్మాల్ క్యాప్ స్టాక్ కూడా మనకి మల్టీ బ్యాగర్ అవుతుందా? అవ్వదు కదా. ఓన్లీ 1 out of 100 మాత్రమే మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇస్తాయి. మరి అలాంటి ఒక్క స్టాక్ కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇందులో మనం డిస్కస్ చేసుకోబోయే 5 క్వాలిటీస్ కూడా కొన్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, కొన్ని కష్టపడి ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. సో అందుకని మనం ఈజీ నుంచి హార్డ్ వరకు నేర్చుకుందాం. సో మన స్మాల్ క్యాప్ స్టాక్ కి ఉండాల్సిన క్వాలిటీస్ లో ఫస్ట్ క్వాలిటీ డీలివరేజింగ్. సో డీలివరేజింగ్ అంటే ఒక కంపెనీ దాని యొక్క అప్పుల్ని తగ్గించుకోవడం. మనం ఒకవేళ ఫినాన్షియల్ డేటాని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఏదైనా కంపెనీ కంటిన్యూస్ గా దాని అప్పు తగ్గించుకుంటూ ఉంది అండ్ హై ప్రాఫిటబుల్ గా ఉంది అన్నప్పుడు అలాంటి స్టాక్ మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ తేవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే కొన్ని కంపెనీస్ ఏవైతే ఆల్రెడీ ఇప్పుడు అప్పుల్లో ఉండి నెక్స్ట్ ఇయర్ మేము డెప్ట్ ని క్లియర్ చేయబోతున్నాము అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తాయో అలాంటి కంపెనీస్ ఆ అప్పు తీర్చక ముందే మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి. మరి అలాంటి స్టేట్మెంట్స్ ని మనం ఎక్కడ అబ్జర్వ్ చేయగలము అనంటే ఎయిదర్ మనం కార్పొరేట్ అనౌన్స్మెంట్స్ లో కానీ లేదా ఇన్వెస్టర్స్ ప్రెజెంటేషన్ లో కానీ లేదా వాళ్ళు కొన్నిసార్లు చేసిన అఫీషియల్ న్యూస్ ద్వారా కానీ కొన్ని కంపెనీస్ నెక్స్ట్ ఇయర్ కల్లా మేము అప్పుని తగ్గించుకోవాలనుకుంటున్నాము అని చెప్పి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ కంపెనీ 2020లో బై ది ఎండ్ ఆఫ్ 2024 వాళ్ళకున్న డెప్ట్ ని మొత్తం క్లియర్ చేసుకుంటారు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. సో అప్పటి నుంచి స్టాక్ ప్రైజెస్ అనేవి మనకి కంటిన్యూస్ గా పెరుగుతూ ఉన్నాయి. అండ్ అలాగే 2020లో రిలయన్స్ కూడా 2021 కల్లా వాళ్ళ డెప్ట్ మొత్తం క్లియర్ చేసుకుంటాము అని చెప్పారు. యాక్చువల్గా వాళ్ళు చేసుకోకపోయినా కూడా స్టాక్ ప్రైస్ ఆల్మోస్ట్ 3 times పెరిగింది. సో ఇలా ఏదైతే కంపెనీస్ వాళ్ళ యొక్క అప్పుల్ని తగ్గించుకుంటూ ఉంటాయో ఆ కంపెనీస్ మనకి గ్రో అవ్వడానికి హై ప్రాబబిలిటీ ఉంటుందన్నమాట. సో మరి ఈ డేటాని మనం ఎక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఒకటి కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లో అబ్జర్వ్ చేయొచ్చు. జనరల్గా ప్రతి కంపెనీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఇన్వెస్టర్స్ ప్రెజెంటేషన్ ఉంటుంది. సో ఈ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ కానీ లేదా కాన్ కాల్ కానీ మనం స్టడీ చేసినప్పుడు వాళ్ళ యొక్క డెప్ట్ని ఎలా తగ్గించుకోవాలి అని అనుకుంటున్నారు అనే ప్లాన్ చెప్తారు. ఆ ప్లాన్ మనకు కన్విన్సింగ్గా ఉన్నప్పుడు మనం ఆ స్టాక్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇస్తుంది అని అనుకోవచ్చు. అయితే ఇదే డేటాని మనం ఈజీగా అబ్జర్వ్ చేయాలి అని అంటే కొన్ని స్టాక్స్కి మాత్రమే మనకి screener.in వెబ్సైట్లో డాక్యుమెంట్ సెక్షన్లో గనక వెళ్తే మీకు ఇలాగా కాన్ కాల్స్ కనపడుతూ ఉంటుంది. సో ఈ కాన్ కాల్స్లో ఇక్కడ పీపీటీస్ కనపడుతున్నాయి కదా, వీటిని డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా కూడా మనం ఒక పర్టికులర్ కంపెనీ యొక్క ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ని సింపుల్గా చూడొచ్చు. అయితే స్మాల్ క్యాప్ స్టాక్స్లో ప్రతి స్టాక్కి కూడా మనకి ఇలాగ డాక్యుమెంట్స్లో కాన్ కాల్స్లో అవైలబుల్లో ఉండదు. కొన్ని స్టాక్స్కి మాత్రమే మనకి అవైలబుల్లో ఉంటుంది. అయితే ఏ స్టాక్స్కి అయితే ఇలాగ screener.inలో లేదో అలాంటి కంపెనీస్కి మనం డైరెక్ట్గా వెబ్సైట్స్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్లో ఇన్వెస్టర్ రిలేషన్షిప్ని చూడొచ్చు. సో మన ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ మల్టీ బ్యాగర్ ఏంటి? ఆ కంపెనీ దాని యొక్క డెట్ని తగ్గించుకుంటూ ఉండాలి. అండ్ సెకండ్ క్వాలిటీ మనం అబ్జర్వ్ చేస్తే మీడియం ప్రాఫిట్ మార్జిన్. జనరల్గా ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ ఉన్న కంపెనీస్ చాలా మార్కెట్లో బజ్ ఎక్కువ ఉండి చాలా హై వాల్యుయేషన్స్లో ఉంటాయి. అయితే ఏదైతే కంపెనీస్ యొక్క ప్రాఫిట్ మార్జిన్ యాజ్ ఆఫ్ నౌ మీడియంగా ఉండి రేపటి రోజున హైకి పెరుగుతుందో అలాంటి కంపెనీస్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇస్తాయి. అందుకనే మనం ఇంక్రీజింగ్ ప్రాఫిట్ మార్జిన్ని అబ్జర్వ్ చేయాలి. సో ఏంటి ఇంక్రీజింగ్ ప్రాఫిట్ మార్జిన్ అంటే ఒక కంపెనీ యొక్క సేల్స్ ఫర్ ఎగ్జాంపుల్ 100 crores ఉన్నాయి అని అనుకుందాం. అలాంటప్పుడు దాని యొక్క ఎక్స్పెన్సెస్ 80 కోట్లు ఉంటే దాని యొక్క నెట్ ప్రాఫిట్ అనేది 20 కోట్లు ఉంటుంది. అంటే ప్రాఫిట్ మార్జిన్ అంటే సింపుల్గా ప్రాఫిట్ డివైడెడ్ బై సేల్స్ కనుక వేస్తే 20 divided by 100 అంటే 20% మనకి ప్రాఫిట్ మార్జిన్ వస్తుంది. కానీ ఇదే కంపెనీ ఒక 3 సంవత్సరాల తర్వాత 200 crores రెవెన్యూ జనరేట్ చేసింది అని అనుకుందాం. అలాంటప్పుడు దాని యొక్క ఎక్స్పెన్సెస్ 140 కోట్లు ఉండొచ్చు. అప్పుడు దాని యొక్క నెట్ ప్రాఫిట్ అనేది 60 కోట్లు అవుతుంది. ప్రాఫిట్ మార్జిన్ 30% అవుతుంది. సో ఎందుకు ఇలాగ ప్రాఫిట్ మార్జిన్ పెరిగింది అంటే కొన్ని ఎక్స్పెన్సెస్ కంపెనీస్కి కాన్స్టెంట్గా ఉంటాయి. అంటే ఫినాన్స్ కాస్ట్ అనుకోవచ్చు,
అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనుకోవచ్చు, లేదా కొన్నిసార్లు ఎంప్లాయీస్ కాస్ట్ అనుకోవచ్చు. ఇలాంటివి పెరగకపోవడం వల్ల ఈవెన్ దో కంపెనీ యొక్క సేల్స్ పెరిగినా దాని యొక్క ఎక్స్పెన్సెస్ సేల్స్ పెరిగినంత ఫాస్ట్గా పెరగవు, కొంచెం స్లోగా పెరుగుతాయి. అలాంటప్పుడు ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ చాలా బెటర్ అవ్వడం వల్ల వాళ్ళు ఎక్కువ శాతం డబ్బులు ప్రాఫిట్స్లో గెయిన్ చేయగలుగుతారు. అలాంటప్పుడు ఆబ్వియస్గా ఆ స్టాక్స్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇస్తాయన్నమాట. అయితే మరి ఒక కంపెనీకి ఉన్న ప్రాఫిట్ మార్జిన్స్ మీడియం మార్జిన్సా లేకపోతే హై మార్జిన్సా అనేది ఎలా తెలుస్తుంది? సింపుల్గా ఆ కంపెనీలో ఉన్న టాప్ స్టాక్ లేదా ఇండస్ట్రీ లీడర్తో కనుక మనం కంపేర్ చేస్తే యూజువల్గా ఇండస్ట్రీ లీడర్కి ఎప్పుడు కూడా హై ప్రాఫిట్ మార్జిన్స్ ఉంటాయి. సో ఒకవేళ ఇండస్ట్రీ లీడర్ కంటే లేదా ఇండస్ట్రీ యావరేజ్ కంటే కూడా ప్రాఫిట్ మార్జిన్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి అని అంటే అలాంటప్పుడు మనం అవి మీడియం ప్రాఫిట్ మార్జిన్స్ అనుకోవచ్చు. అయితే ఈ ప్రాఫిట్ మార్జిన్ క్వాలిటీ మనం అబ్జర్వ్ చేసేటప్పుడు ఇంకొక పాయింట్ని కూడా అబ్జర్వ్ చేస్తే మంచిది. ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ మార్కెట్ షేర్. ఒకవేళ ఆ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ పెరుగుతుంది అంటే వేరే కంపెనీకి తగ్గుతూ దీనికి పెరుగుతుంది అంటే వేరే కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ కంటే కూడా ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ ఎక్కువగా మార్కెట్లోకి వెళ్తున్నాయి అనుకోండి. అలాంటప్పుడు మార్కెట్ షేర్ పెరగడం ద్వారా షేర్స్ అనేవి చాలా ఈజీగా మల్టీ బ్యాగర్ రిటర్న్స్ తెస్తూ ఉంటాయి. సో థర్డ్ క్వాలిటీగా మనం ఈ ఇమేజ్లో మనం అబ్జర్వ్ చేస్తే 2 ఎక్వేరియంస్లో 2 ఫిషెస్ ఉన్నాయి. ఫస్ట్ చిన్న ఎక్వేరియంలో పెద్ద ఫిష్ ఉంది అండ్ సెకండ్ దాంట్లో పెద్ద ఎక్వేరియంలో చిన్న ఫిష్ ఉంది. ఏ ఫిష్ ఈజీగా గ్రో అవ్వగలదు? ఆబ్వియస్గా ఎక్కడైతే పెద్ద ఎక్వేరియంలో చిన్న ఫిష్ ఉంటుందో అది ఈజీగా గ్రో అవ్వగలదు కదా. అలాగే సిమిలర్గా ఎక్కడైతే ఒక కంపెనీ సైజు చాలా చిన్నగా ఉండి అక్కడ గ్రో అవ్వడానికి పొటెన్షియాలిటీ ఎక్కువగా ఉంటుందో అలాంటప్పుడు ఆ కంపెనీయే మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇస్తుంది. సో ఆ పొటెన్షియాలిటీ మనం ఎలా తెలుసుకోవాలి? ఆబ్వియస్గా మనం కొంచెం రీసెర్చ్ చేస్తేనే అది తెలుస్తుంది. అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ మనం అబ్జర్వ్ చేస్తే జనరల్గా ఇండియాకి చైనా ఒక బిగ్గెస్ట్ కాంపిటీటర్. బట్ చైనాలో పొల్యూషన్ పెరుగుతూ ఉండడం వల్ల పేపర్ ఇండస్ట్రీని, స్టీల్ ఇండస్ట్రీని అండ్ అలాగే కెమికల్ ఇండస్ట్రీని కొంచెం వాళ్ళు రెస్ట్రిక్ట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే అలా రెస్ట్రిక్ట్ చేయడం అండ్ పొల్యూషన్ తగ్గించడానికి వాళ్ళు చూస్తూ ఉంటారో వాళ్ళు దాని యొక్క మార్కెట్ షేర్ని లూజ్ అవుతూ ఉన్నారు. బట్ ఆబ్వియస్గా అది ఇండియన్ మార్కెట్కి చాలా ప్లస్ అవుతుంది. సో గ్లోబల్గా పేపర్ ఇండస్ట్రీ అండ్ స్టీల్ ఇండస్ట్రీ అండ్ కెమికల్ ఇండస్ట్రీలో రిక్వైర్మెంట్ పెరగడం వల్ల ఇండియన్ మార్కెట్లో ఆ సెక్టార్లో ఉన్న కంపెనీస్కి గ్రోత్ పొటెన్షియాలిటీ చాలా పెరిగింది. సో ఇలాంటి సెక్టార్స్ నుంచి మనం స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మన ఇండియన్ మార్కెట్లో యాజ్ ఆన్ డేట్ మనకి ట్రేడింగ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. కొత్త ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ వస్తూ ఉన్నారు. ఆబ్వియస్గా మనకి ట్రేడింగ్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసేవి లేదా మ్యూచువల్ ఫండ్ హౌసెస్ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా మనకి గోయింగ్ అహెడ్ గ్రో అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలాగే ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించిన కెమికల్స్ అనేవి యాజ్ ఆఫ్ నో 0 నుంచి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. అదే ఒకవేళ మనం సింపుల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకున్నాం అనుకోండి, ఆల్రెడీ కొన్ని వెహికల్స్ ఉన్నాయి, దాన్ని జస్ట్ రీప్లేస్ చేస్తున్నాం అంతే తప్ప 0 నుంచి ఏం స్టార్ట్ అవ్వట్లేదు. కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క కెమికల్స్కి ఉండేంత గ్రోత్ జనరల్ ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క స్టాక్కి ఉండకపోవచ్చు. ఇలా మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క కెమికల్స్ తయారు చేసే స్టాక్స్ని కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో మనకి ఈజీగా మల్టీ బ్యాగర్ రిటర్న్స్ సంపాదించే స్టాక్స్ మనకు కనిపించవచ్చు. అండ్ అలాగే ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, 5G వాట్ ఎవర్ ఇట్ మే బీ అవి అన్నీ గ్రో అవ్వాలంటే ఐటీ గ్రో అవ్వాలి. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మార్కెట్. అండ్ అలాగే మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆటోమేషన్ యూస్ చేస్తున్నారో ఆబ్వియస్గా వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్స్ని ఈజీగా పెంచుకోగలుగుతారు. సో ఇలాంటి పాయింట్స్ మనం ఒక సెక్టార్లో అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఏ కంపెనీస్ ఇలాంటి విషయాల మీద వర్కౌట్ చేస్తూ ఉంటాయో ఆ కంపెనీస్ మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ తేవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని మనం ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకునే ముందు దానికి గ్రోయింగ్ సైజ్ ఫ్యూచర్లో ఎంతవరకు పెరగడానికి ఛాన్స్ ఉంది అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. అయితే దీనికోసం ఒకవేళ మీరు న్యూస్ గనక చూశారు అనుకోండి, జస్ట్ మార్కెట్లో ఎప్పుడు ఆల్రెడీ పెరిగిపోయిన స్టాక్స్ గురించే చాలా మంది మాట్లాడతారు. యూజువల్గా పెరిగిపోయిన స్టాక్స్ అన్నిటికీ కూడా హై పీబై ఉంటుంది. అందుకనే మన ఫోర్త్ క్వాలిటీ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే లో పీబై ఉన్న స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ పీబై 60, 70, 80, 90 ఉంది అని అంటే ఇంకా గోయింగ్ అహెడ్ ఎంతవరకు అవి గ్రో అవ్వగలవు? అట్లీస్ట్ ఇలాంటి స్టాక్స్ కమింగ్ 5 to 6 years ఎలాంటి గ్రోత్ లేకుండా అలాగే ఉండిపోతాయి. అందుకనే లో పీబై ఉన్న స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. కానీ లో పీబై ఉన్న స్టాక్స్ని మనం అన్ఐడెంటిఫైడెడ్ స్టాక్స్గా కూడా అనుకోవచ్చు. ఒకవేళ ఏదైనా స్టాక్లో గ్రోత్ పొటెన్షియల్ ఉంది అని తెలిసిన తర్వాత అందరూ దాన్ని బై చేస్తారు కదా, బట్ ఆ పొటెన్షియాలిటీని ఇంకా ఎవరు గ్రహించినప్పుడే ఆ స్టాక్ మనకి లో పీబైలో దొరుకుతుంది. మరొక స్టాక్
ఐడెంటిఫైడ్ స్టాకా లేకపోతే అన్ఐడెంటిఫైడ్ స్టాకా ఎలా తెలుస్తుంది అంటే సింపుల్గా ఎక్కడైతే మ్యూచువల్ ఫండ్ యొక్క హోల్డింగ్ చాలా తక్కువగా ఉంటుందో అది మనకి అన్ఐడెంటిఫైడ్ స్టాక్ అవుతుంది. అండ్ యూజువల్గా ఒక స్టాక్ని ఎందుకు అన్ఐడెంటిఫైడ్గా ఉంటుంది అంటే ఒక చిన్న కంపెనీ ఏదైనా ఒక న్యూ పొటెన్షియల్ బిజినెస్లోకి ఎంటర్ అవుతుంది అని అనుకుందాం. సో అలా ఎంటర్ అవుతున్నప్పుడు అది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా తెలియదు కాబట్టి మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ముందే దాని మీద కాన్సన్ట్రేట్ చేయరు. అండ్ అలాగే ఏదైనా ఒక కంపెనీకి న్యూ పేటెంట్స్ కానీ న్యూ లైసెన్సెస్ కానీ వస్తే దాని నుంచి ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంటుందో ప్రిడిక్షన్ తెలియదు కాబట్టి అలాంటి రిస్క్ యూజువల్గా మ్యూచువల్ ఫండ్స్ తీసుకోవు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పేటెంట్స్ ఎగ్జిస్టింగ్ లైసెన్సెస్ ఉండి లేదా ఎగ్జిస్టింగ్ పొటెన్షియల్ మార్కెట్లో ఉండి గ్రో అవుతున్న కంపెనీస్ మీద మాత్రమే మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాయి కానీ న్యూ రిస్క్స్ ఉన్న బిజినెసెస్లో వాళ్ళు ఎంటర్ కారు. బట్ మనం ఆ రిస్క్ తీసుకున్నప్పుడే మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అనేవి వస్తాయి. అందుకని మీరు ఏదైనా కంపెనీ గురించి స్టడీ చేస్తున్నప్పుడు వీళ్ళు ఏదైనా ఒక కొత్త బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నారు లేదా వీళ్ళకి కొత్తగా పేటెంట్స్ వచ్చాయి లేదా లైసెన్సెస్ రాబోతున్నాయి అని మనకి తెలిసినప్పుడు అలాంటి స్టాక్స్ మనకి లో పీబైఈలో ఉంటే ఫ్యూచర్ ఎర్నింగ్ పొటెన్షియల్ నిజంగా అందులో మనకు కనపడితే ఆ కంపెనీ యొక్క స్టాక్స్ని మనం బై చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా టఫెస్ట్ పాయింట్ ఏంటి అంటే ఒక కంపెనీ యొక్క గాసిప్ని తెలుసుకోవడం. యూజువల్గా ఈ ఇండస్ట్రీలో ఈ పర్టికులర్ స్టాక్ మనకి బాగా పర్ఫామ్ చేస్తుంది అనే గాసిప్ మనకి ఎలా తెలుస్తుంది అండ్ దాన్ని రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అని ఎలా అనుకోగలం అని డౌట్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ లేదా ఎవరైనా నోన్ పీపుల్ కానీ ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నారా అనేది ముందు కనుక్కోవాలి. ఒకవేళ వాళ్ళు గనక మనకి ఆ కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే అది చాలా వరకు రిలయబుల్ ఉంటుంది. ఒకవేళ ఆ డేటా దొరకని పక్షంలో మనం రిలేటెడ్ ఆర్టికల్స్ ఆ ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి టెక్నికల్ కానీ లేదా మ్యానుఫ్యాక్చర్ పరంగా కానీ ఏవైనా అడ్వాన్సెస్ జరుగుతున్నాయి ఈ పర్టికులర్ కంపెనీలో గ్రోత్ బాగా ఉండబోతుంది అని చెప్పి ఇండస్ట్రీ అనాలిసిస్ చదివినప్పుడు ఆబ్వియస్గా మనకి ఆ పర్టికులర్ స్టాక్ గురించి ఒక చిన్న గాసిప్ యాజ్ ఆఫ్ నో ఇది నార్మల్గా ఉన్న ఫ్యూచర్లో గ్రో అవ్వబోతుంది అన్న గాసిప్ మనకి తెలిసినప్పుడు ఆ కంపెనీలో మిగిలిన ఫండమెంటల్ పాయింట్స్ అన్ని అబ్జర్వ్ చేసుకొని కంపెనీ ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంది అని అనుకుంటే అది కూడా మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇస్తుంది అని అనుకోవచ్చు. సో ఇలా మనం డిస్కస్ చేసుకున్న ఈ 5 కీ పాయింట్స్లో ఏదైనా ఒక క్వాలిటీ కనుక మీరు సెలెక్ట్ చేసుకున్న కంపెనీకి ఉంటే అది ఈజీగా మల్టీ బ్యాగర్ రిటర్న్స్ తేవచ్చు. ఈ వీడియోలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే తెలుగు స్టాక్ ఛానల్ని సపోర్ట్ చేయడానికి ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం తెలుగు స్టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో ఉన్న పాయింట్స్ అన్ని ఒకసారి మనం సమ్మరైజ్ చేసుకుంటే ఫస్ట్ ఏవైతే కంపెనీస్ అప్పు తగ్గించుకుంటున్నాయో అండ్ అలాగే ప్రాఫిట్ మార్జిన్స్ పెంచుకుంటూ ఉన్నాయో అండ్ అలాగే సైజ్ ఆఫ్ ది కంపెనీగా అది చిన్న కంపెనీ అయినా చాలా గ్రోయింగ్ పొటెన్షియల్ ఉందో అట్ ది సేమ్ టైం ఆ స్టాక్ ఇంకా అన్ఐడెంటిఫైడ్ గా లో పీబైఈలో ట్రేడ్ అవుతుందో అండ్ ఏదైనా ఒక ఇండస్ట్రీ గాసిప్ ద్వారా ఈ పర్టికులర్ కంపెనీ చాలా బాగా రన్ అవుతుంది ఫ్యూచర్లో చాలా గ్రోత్ ఉండబోతుంది అన్న పాయింట్స్ మనకి తెలిసినప్పుడు అలాంటి స్టాక్స్ మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ తెస్తాయి అని చెప్పి మనం ఎజ్యూమ్ చేసుకొని వాటిని మనం బై చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు. అయితే మీకు తెలిసిన స్మాల్ క్యాప్ స్టాక్స్ ఏదైనా ఉండి దాంట్లో ఈ 5 క్వాలిటీస్లో ఏదైనా మీకు తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో ఆ స్టాక్ నేమ్ అండ్ అలాగే దానికి ఉన్న క్వాలిటీ ఏంటి అనేది మెన్షన్ చేయండి సచ్ దట్ ఈ వీడియోలో కమెంట్స్ చూసే వాళ్ళందరికీ కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అయితే ఎక్కువ మంది ఏదైనా స్మాల్ క్యాప్ స్టాక్ ని గనక రిపీటెడ్ గా కమెంట్ చేస్తే దాని మీద ఫండమెంటల్ అనాలిసిస్ చేసి వీడియో చేయడానికి నేను కూడా ట్రై చేస్తాను. హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.